ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కామన్ మిస్టేక్స్ ఇన్ ఇంగ్లీష్ అంటే కరెక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో 2 కాలమ్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఇన్కరెక్ట్ కాలం, రెండోది కరెక్ట్ కాలం. ఇన్కరెక్ట్ కాలంలో రాంగ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, అంటే గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయి. రెండో కాలంలో కరెక్షన్ చేసిన సెంటెన్స్ ఉన్నది. ఇవన్నీ కూడా గతంలో ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఎగ్జాంపుల్స్. నెంబర్ 1, లలిత విల్ గో టు సిస్టర్స్ హౌస్ ఇన్ ముంబై దిస్ సమ్మర్. లలిత విల్ గో టు సిస్టర్స్ హౌస్ ఇన్ ముంబై దిస్ సమ్మర్. ఇక్కడ సిస్టర్స్ హౌస్ అనేది రాకూడదు, హర్ సిస్టర్స్ హౌస్ అని ఉండాలి. దీన్ని కరెక్షన్ చేస్తే లలిత విల్ గో టు హర్ సిస్టర్స్ హౌస్ ఇన్ ముంబై దిస్ సమ్మర్. నెక్స్ట్, వీఆర్ లుకింగ్ ఫర్ సమ్ కంఫర్ట్ అండ్ సమ్ కన్వీనియన్స్ అపార్ట్మెంట్ ఆన్ ఏ మోడరేట్ ప్రైస్. వీఆర్ లుకింగ్ ఫర్ సమ్ కంఫర్ట్ అండ్ సమ్ కన్వీనియన్స్ అపార్ట్మెంట్ ఆన్ ఏ మోడరేట్ ప్రైస్. దీని కరెక్షన్ ఏంటంటే వీఆర్ లుకింగ్ ఫర్ సమ్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అపార్ట్మెంట్ ఎట్ మోడరేట్ ప్రైస్. ఆన్ మోడరేట్ ప్రైస్ అని వాడకూడదు, ఎట్ మోడరేట్ ప్రైస్ అనేది కరెక్ట్ సెంటెన్స్. నెంబర్ 3, వెన్ షీ వెంట్ ఫర్ ఎ వాక్ మాయా కుడెంట్ టేక్ ఆఫ్ హర్ స్కార్ఫ్ బికాజ్ ఇట్ వాస్ టూ మచ్ విండీ. వెన్ షీ వెంట్ ఫర్ ఎ వాక్ మాయా కుడెంట్ టేక్ ఆఫ్ హర్ స్కార్ఫ్ బికాజ్ ఇట్ వాస్ టూ మచ్ విండీ. ఇక్కడ టూ మచ్ విండీ రాదు, టూ విండీ అంటే సరిపోతుంది, టూ విండీ. నేను కరెక్షన్ చేస్తే వెన్ షీ వెంట్ ఫర్ ఎ వాక్ మాయా కుడెంట్ టేక్ ఆఫ్ హర్ స్కార్ఫ్ బికాస్ ఇట్ ఈస్ టూ విండీ. నెంబర్ 4, హీ విన్ సెవరల్ అకాలేడ్స్ ఫర్ హిస్ మ్యూజిక్ కంపోజిషన్స్. హీ విన్ సెవరల్ అకాలేడ్స్ ఫర్ హిస్ మ్యూజిక్ కంపోజిషన్స్. ఇక్కడ విన్ బదులు విన్స్ అనేది రావాలి. దీన్ని కరెక్షన్ చేస్తే హీ విన్స్ సెవరల్ అకాలేడ్స్ ఫర్ హిస్ మ్యూజిక్ కంపోజిషన్స్. నెంబర్ 5, they have lived in this apartment since 10 years. They have lived in this apartment since 10 years. ఇక్కడ కరెక్షన్ చేస్తే సిన్స్ బదులు ఫర్ అనేది వస్తుంది, ఎందుకంటే పీరియడ్ ఆఫ్ టైం కనుక. దే హ్యావ్ లివ్డ్ ఇన్ దిస్ అపార్ట్మెంట్ ఫర్ 10 years ఈజ్ కరెక్ట్ సెంటెన్స్. నెంబర్ 6, ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది న్యూ బిజినెస్ స్కూల్ ఈజ్ లెడ్ టు ఏ సడన్ రైజ్ ఆఫ్ పాపులేషన్ ఇన్ అవర్ ఏరియా. ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది న్యూ బిజినెస్ స్కూల్ ఈజ్ లెడ్ టు ఏ సడన్ రైజ్ ఆఫ్ పాపులేషన్ ఇన్ అవర్ ఏరియా. ఇక్కడ ఈజీ లెడ్ అని రాదు, హ్యాజ్ లెడ్ అనేది వస్తుంది. దీన్ని కరెక్షన్ చేస్తే ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది న్యూ బిజినెస్ స్కూల్ హ్యాజ్ లెడ్ టు ఏ సడన్ రైజ్ ఆఫ్ పాపులేషన్ ఇన్ అవర్ ఏరియా. నెంబర్ 7, ద సీ హ్యాస్ బికమ్ యాన్ చీప్ డంపింగ్ గ్రౌండ్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్ట్స్. ద సీ హ్యాస్ బికమ్ యాన్ చీప్ డంపింగ్ గ్రౌండ్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్ట్స్. దీన్ని కరెక్షన్ చేస్తే the sea has become a cheap, not an cheap, a cheap dumping ground for all kinds of waste products. Number 8, won't you please come to help me along this heavy box. Won't you please come to help me along this heavy box. ఇది రిక్వెస్ట్. దీన్ని కరెక్షన్ చేస్తే won't you please come to help me with this heavy box. along with this heavy box అనకూడదు, with this heavy box అని కరెక్ట్ చేయాలి. Number 9, the recruiters were pleased to John's domain knowledge and personality. The recruiters were pleased to John's domain knowledge and personality. ఇక్కడ టు జాన్స్ డొమైన్ నాలెడ్జ్ అండ్ పర్సనాలిటీ రాదు, విత్ అనేది ఉండాలి, అంటే టూ ప్లేస్లో విత్ ఉండాలి. ద రిక్రూటర్స్ వర్ ప్లీజ్డ్ విత్ జాన్స్ డొమైన్ నాలెడ్జ్ అండ్ పర్సనాలిటీ ఇస్ ద కరెక్షన్. లాస్ట్ వన్, 10, the supervisor wanted to know the pros and cons of the issue. The supervisor wanted to know the pros and cons of the issue. ఇక్కడ నౌన్ రాదు, KNOW నౌన్ రాదు, KNOW నో అనేది రావాలి, అది కరెక్ట్. ద సూపర్వైజర్ వాంటెడ్ టు నో ది ప్రాస్ అండ్ కాన్స్ ఆఫ్ ఇష్యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.